హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన పొన్నపురత్తు యక్షి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో ఒక ఇంట్లో ఒక విచిత్రమైన దెయ్యం ఉంటుందండి. పాపం ఆ దెయ్యం వల్ల వీళ్ళందరూ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, చివరికి ఇంట్లో నుంచి ఆ దెయ్యం వెళ్ళిందా లేదా, మధ్యలో ఈ దేవకి అనే అమ్మాయి ఎవరు, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. హర్రర్ స్టోరీ కాబట్టి, మనకు అసలే హర్రర్ మూవీస్ ఇంట్రెస్ట్ కాబట్టి వీళ్ళంత షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేస్తాయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఒక అందమైన పల్లెటూరు, అందులో వల్లి అనే ఒక ఆంటీ తను ఇంటి దగ్గరికి వెళ్ళడానికి మార్కెట్ నుంచి ఒక అమ్మాయిని లిఫ్ట్ అడుగుతుంది. ఆ తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మనకి తెలిసి వచ్చేది ఏంటంటే, లిఫ్ట్ తీసుకున్న అమ్మాయి ఎవరో కాదు, తన కూతురు అని. వల్లి కూతురుని అక్కడ నుంచి స్పీడ్ గా ఎక్కడికో పంపించేసి గేట్ దగ్గర నిలబడుకుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి వల్లి ఆంటీ దగ్గర అసలు ఏమైంది ఇంటికి, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎందుకని గట్టి గట్టిగా అరుస్తున్నారు, నైట్ టైంలో ఏదో మిస్టీరికల్గా ఉందని ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి వల్లి ఆంటీ దగ్గర మేము లోపలికి వెళ్తామనంటే వల్లి ఆంటీ వాళ్ళని అక్కడే ఆపి, లోపల ఏం జరగట్లేదు, మీరేం కంగారు పడకండి, మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళొస్తానని లోపలికి వెళ్తుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే రాహుల్ అనే ఒక అతను భార్య ఒక కూతురుతో హ్యాపీగా ఉన్నాడు. రాహుల్ వాళ్ళ వైఫ్ తమ్ముడు రాజేష్ అండ్ రాహుల్ వాళ్ళ కూతురికి బాగా మరదలు కాబట్టి పెళ్లి చేయాలనుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నైట్ టైంలో డిన్నర్ చేస్తూ ఉంటే హ్యాపీగా మాట్లాడుకుంటూ సడన్ గా కరెంట్ పోతుంది. రాహుల్ కూతురు భయపడుతూ బావ కొంచెం టార్చ్ ఆన్ చేయమంటే టార్చ్ ఆన్ చేయగానే తెల్లటి చీర కట్టుకొని అని చెప్పి శబ్దం వినిపిస్తుంది. దాంతో వీళ్ళందరూ భయపడిపోతారు. కొంతసేపటికి కరెంట్ వస్తుంది, ఆ రూపం మాయమైపోతుంది. దీంతో వీళ్ళందరూ ఇక్కడ ఏదో దెయ్యం ఉన్నట్టుందని చాలా అంటే చాలా కంగారు పడతారు. ఇక మీదట మనం ఇంట్లో ఉండడం కుదరదు, మనం ఎక్కడైనా వేరే ఇంటికి వెళ్ళిపోదామని రాహుల్ వాళ్ళ భార్యతో డిస్కస్ చేస్తుంటే వాళ్ళ భార్య మాత్రం అలా ఎలా వెళ్ళిపోతామండి, మనం ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు, కానీ ఇంట్లో వయసుకు వచ్చిన ఆడపిల్ల ఉంది, ఈ టైంలో ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, నిజంగానే ఇంట్లో దెయ్యం ఉందనుకుని ఇద్దరు కలిసి చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ చేసుకున్న తర్వాత ఒక డిసిషన్కి వస్తారు. ఇక్కడ నుంచి వేరొక ఇంటికి వెళ్ళిపోతామని వస్తువులన్నిటినీ సర్దేసుకుంటూ ఉంటారు. వచ్చేస్తే ప్రజెంట్లో వల్లి ఆంటీ అని ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి రాహుల్ వాళ్ళ ఇంటి దగ్గరికి, అసలు మీ ఇంటికి ఏమైంది, ఎందుకు నైట్ టైంలో శబ్దాలు వస్తున్నాయి, మీరందరూ సామాన్లు సర్దేసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము సాల్వ్ చేస్తాం కదా అని అంటారు. జరిగినంతా తెలుసుకున్న తర్వాత తెల్లటి చీర కట్టుకొని నైట్ టైంలో వీళ్ళకి కనిపిస్తుండడంతో ఏంటా ఇదని ఒక జ్యోతిష్యం చెప్పే అతను, నాకు తెలుసు ఈ టైం బాగాలేదా లేదా ఇంట్లో నిజంగానే మీరు అనుకున్నట్టు ఆత్మ ఉందా తెలుసుకోవడం కోసం వెళ్దామని వల్లి ఆంటీ వీళ్ళందరినీ తోడుకొని స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న థింగ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసి చెప్పేది శ్రద్ధగా వినండి, నిజంగానే ఇంట్లో ఆత్మ ఉంది, నైట్ టైంలో మాత్రమే వస్తుందని చెప్తూ భయపడకని అంటే, ఏంటి స్వామీజీ భయం ఎలా పడకుండా ఉంటాం అని అంటే, ఆత్మ ఎవరో కాదు అమ్మగారే అని చెప్తారు. రాహుల్ వాళ్ళ అమ్మ చనిపోయి ఆత్మగా ఇప్పుడు అక్కడ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. పేరుకే దెయ్యం అయినప్పటికీ ఆ దెయ్యం మిమ్మల్ని ఏం చేయదు, మీరేం కంగారు పడకండి, ఈ ఇంట్లో మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఆత్మని ఇంట్లో నుంచి తరిమేయడానికి వేరే ఆప్షన్ అంటూ ఏం లేదు, చాలా కష్టం ఈ టైంలో బయటికి పంపించడానికి అని చెప్తే రాహుల్ వాళ్ళ భార్య, మా అత్త మళ్ళీ నన్ను వేధించడానికి దెయ్యమై వచ్చిందా, లేదు మనం ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, పదండి వెళ్దామని కూతురుని తీసుకొని లోపలికి వెళ్తుంది, సామాన్లన్నీ తీసుకొని. రాహుల్ ఏదో విధంగా నచ్చ చెప్పి, మా అమ్మాయి కదా ఏం చేయదులే, ఎంత కాదనుకున్నా నువ్వు నా భార్యవి, నీ పైన కోపం ఉన్నా మళ్ళీ నాకు తిండి ఎవరు పెడతారని నిన్ను కూడా ఏం చేయదు, భయపడకుండా ఈ విషయం ఎవరికి చెప్పకుండా మనం ఇంట్లోనే ఉందామని అప్పటి నుంచే అదే ఇంట్లోనే ఉంటారు. సరిగ్గా రోజు రాత్రి పుల్లారావు అనే ఒక అతను వీళ్ళ ఇంటి పక్కన సుస్సు పోయడానికి బయటకు వచ్చి పోస్తూ ఉంటే వెనకాల ఎవరో అతన్ని పట్టుకున్నట్టు అనిపిస్తుంది. తిరిగి చూస్తే ఎవరు ఉండరు. కొంత దూరంలో తెల్ల చీర కట్టుకుని ఒక అమ్మాయి నడుచుకుంటూ ఇతని దగ్గరకు వస్తుంది. అసలే సుసుపోస్తున్నాడు. ఎవరికి తెలియకుండా టెంకాయలు దొంగిలించడానికి టెంకాయమ్మని ఎక్కడైనా ట్రై చేస్తున్నాడు. సడన్ గా వచ్చిన ఆత్మ అతని వైపు చూస్తూ ఉండడంతో మనోడు భయపడి కింద పడిపోతాడు. నెక్స్ట్ డే ఊర్లో ఉన్న వాళ్ళు బాగా తాగేసి పడిపోయి ఉన్నాడని వెళ్ళి మొహం మీద నీళ్లు చల్లి జరిగిందంతా తెలుసుకుంటారు. అప్పటి నుంచి ఊర్లో వాళ్ళకి ఆ ఇంటి చుట్టూ ఏదో ఉందన్న విషయం అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి సుమారు 12:30 ఆ టైంలో సడన్ గా రాహుల్ భార్యని ఎవరో గొంతు పట్టుకుని చంపుతున్నట్టు
తనకు కనిపిస్తుంది. వెంటనే లేచి చూస్తే పక్కన ఎవరు ఉండరు. రాహుల్ భార్య గట్టిగా శబ్దాలు చేస్తుండడంతో రాహుల్ కూతురు, అమ్మ ఏమైందమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావు అంటే, ఇక్కడ మీ నాన్నమ్మ నన్ను చంపడానికి ప్రయత్నిస్తుందని నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి రాహుల్ని నిద్ర నుంచి లేపి జరిగిందంతా చెప్పి చాలా ఏడ్చేస్తుంది భయపడుతూ. నువ్వు మా అమ్మ ఎప్పుడు గొడవలు పడుతూనే ఉన్నారు కదా మా అమ్మ బ్రతుకున్నప్పుడు, మేబీ నిన్ను మిస్ అయి ఉంటుంది, అందుకనే నీ దగ్గరకు వచ్చి ఉంటుంది. నువ్వు మా అమ్మని తప్పుగా అర్థం చేసుకోకని రాహుల్ వెటకారంగా తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి తన పక్కనే పడుకోబెట్టుకుంటాడు తన కూతుర్ని భార్యని. నెక్స్ట్ డే మార్నింగ్ రాహుల్ కూతురు కాలేజీకి వెళ్తుంది, రాహుల్ భార్య ఆఫీస్కి వెళ్తుంది. రాహుల్ ఇప్పుడు నిరుద్యోగి, ఇంతవరకు వర్క్ చేస్తున్న కంపెనీలో రిజైన్ చేసి వచ్చేస్తుంటాడు కొన్ని రీజన్స్ వల్ల. ఇప్పుడు ఇంట్లో డబ్బుల కోసం రాహుల్ భార్య వెళ్ళి జాబ్ చేయాలి. వెళ్తూ ఏమండి ఇంట్లో కొంచెం టైట్గా ఉంది డబ్బులకి, ఏదైనా పని చూసుకోండి అని వెళ్తుంది. ఎప్పుడు నాకేం చేయాలో బాగా తెలుసు, అయినా నువ్వు సంపాదిస్తున్నావని నా దగ్గర పొగరు చూపించకని తనని పంపించిన తర్వాత హ్యాపీగా రిలాక్స్ అవుతూ వాళ్ళ అమ్మగారు ఫోటో చూసి, అమ్మ స్వర్గానికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయావు చూడు, ఇక్కడే నా తల్లి అనిపించుకున్నావని రిలాక్స్ అవుతూ టీవీ చూస్తూ రిమోట్ని ఛానల్ మారుస్తూ ఉంటే సడన్గా బయట డోర్ ఎవరో కొడుతున్నారు. వెళ్ళి చూస్తే ఇంతకుముందు వల్లి ఆంటీ గురించి చెప్పాను కదా, ఆ ఊర్లో ఉంటుంది. తను రాహుల్ వాళ్ళ భార్య ఫ్రెండ్. వెళ్ళి డోర్ తీయగానే వల్లి ఆంటీ రాహుల్ దగ్గరికి రొమాంటిక్గా వస్తుంది. నాకు మీరంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో మీ దగ్గర ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, మీ భార్య ఇంట్లో లేదు కదా అని అతన్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఏంట్రా ఇది, ఇన్ని రోజులు అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉండేది, ఇప్పుడు సడన్గా ఇలా మాట్లాడుతుంది ఏంటని తను వచ్చి హగ్ చేసుకుంటుంటే కూడా వదిలేమని చెప్తాడు. సర్లే ఏదైతే అది అయింది, తనకు కూడా మనం అంటే ఇష్టం అంటుంది కాబట్టి ప్రొసీడ్ అయిపోదామని తను హగ్ చేసుకోవడానికి ట్రై చేస్తే సడన్గా వల్లి ఆంటీ మాయమైపోతుంది. ఏంట్రా ఇది ఇలా అయిందని దీని గురించి థింక్ చేస్తుంటే ఇది కళ నిజమా నా ఇమాజినేషన్ అని అతను థింక్ చేస్తుంటే మళ్ళీ డోర్ బయట ఎవరో బెల్ కొడుతున్నారు. ఈసారి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది వల్లి ఆంటీనే. ఈసారి చాలా క్యాజువల్గా, అన్నయ్య వదిన ఉందా అని అడుగుతుంది. ఇందాకే వచ్చి వెళ్ళావు కదా, ఇప్పుడు సడన్గా వచ్చావు ఏంటని. రాహుల్కి అసలు ఏం అర్థం కాదు. ఆ తర్వాత నైట్ టైంలో తెల్ల చీర కట్టుకొని వీళ్ళను భయపెట్టడానికి ఇంట్లో ఉన్న ఆత్మ వీళ్ళ దగ్గరకు వచ్చి రాహుల్ కూతురు శరీరంలోకి ఆవహిస్తుంది. వెంటనే తన శరీరంలో చేంజెస్ వస్తాయి, ఫిట్స్ వచ్చేలాగా అయిపోతుంది. దీంతో అమ్మ నాన్న ఇద్దరు రూమ్లోకి వచ్చి తనని కాపాడడానికి ట్రై చేస్తారు, చేతిలో ఏదంటే అది పెట్టి. మా అమ్మ ఆత్మ కనుక ఉండింటే మమ్మల్ని ఎందుకు బాధ పెడుతుంది, ఇంకెవరో ఆత్మ ఇక్కడ ఉంది, స్వామీజీ నాతో అబద్ధం చెప్పారని నెక్స్ట్ డే స్వామీజీ దగ్గరికి వెళ్ళి మీరేం చెప్పారు, అక్కడ ఏం జరుగుతుంది, మా అమ్మాయి అన్నారు కదా మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తుందని అతనితో మాట్లాడితే ఇదేదో పెద్ద సమస్యలా ఉంది, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీ ఇంట్లో యక్షిని ఉండేటట్టుంది, ఇంట్లో ఎవరైనా వయసుకు వచ్చిన అమ్మాయి ఉందా అంటే అవునండి నా కూతురు ఉంది కదా అని అంటాడు. ఓ అందుకే ఆ దెయ్యం మీ ఇంట్లో అలా తిరుగుతూ ఉంది. మేనల్లుడు రాజేష్ తనని కలవడానికి వస్తూ ఉంటాడు. కొన్ని రోజులు అతను మీ కూతురికి దూరంగా ఉండాలి, అప్పుడే యక్షిని మనం ఏమైనా చేయగలమని చెప్తాడు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి స్వామీజీ అని అంటే, స్వామీజీ ఇంతకుముందు ఈ ఇంటి హిస్టరీ గురించి తెలుసుకొని యాక్చువల్గా ఆత్మ ఎవరిదో తెలుసుకుంటాడు. ఇంతకీ ఆత్మ ఎవరిదంటే పూర్వం కొన్ని సంవత్సరాల ముందు పార్థిబన్ అనే ఒక అతను, అప్పట్లో ఆ ఊర్లో ఒక్క అమ్మాయిని కూడా ఇతను వదిలిపెట్టేవాడు కాదు. అందరినీ అనుభవించాలనుకుని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే ఈ విషయం వాళ్ళ భార్యకి తెలిసి అతనితో గొడవ పడుతుంది. భార్యని చూడకుండా భార్యకి విడాకులు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న దేవిక అనే ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకోకపోవడంతో అమ్మాయిని బలవంతం చేసి ఇంట్లోనే చంపేస్తాడు. ఆ తర్వాత అదే ఇంట్లోనే ఆ అమ్మాయి దెయ్యంగా ఉండడం వల్ల అతను మానసిక స్థితి సరిలేకుండా చనిపోతాడు. అప్పటి నుంచి దేవిక ఆత్మే తిరుగుతుందని తెలుసుకుంటారు. మొదట్లో వాళ్ళ అమ్మ ఆత్మ ఉందని ఎలా వీళ్ళు అనుమానపడతారంటే పెద్దగా వీళ్ళు ఆ ఇంటి గురించి తెలుసుకొని ఉండరు. ఇంట్లో చివరిగా చనిపోయింది ఎవరో వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళే ఆత్మని కన్ఫర్మేషన్ చేసుకుని ఉంటారు. కానీ నిజానికి అక్కడ ఉన్నది దేవిక ఆత్మ. సో దేవిక దగ్గర నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నేను ఒక 4 కవర్స్ ఇస్తాను, ఆ కవర్లో మంత్రించిన ఈ వస్తువులన్నీ పెట్టాను, వెళ్ళి ఇంటి చుట్టూ దీన్ని పాతే 4 మూలల్లో అని చెప్పి, ఒకవేళ ఆ దేవిక వీటన్నిటినీ దాటుకొని మీ ఇంట్లోకి వచ్చేస్తే ఇదిగో యంత్రం ఉంది కదా దీన్ని తీసుకెళ్ళు, ఇది ఉన్నాగా అది మిమ్మల్ని ఏం చేయదని చెప్తాడు. మీరేం భయపడకండి. రాహుల్ ఇంటికి వెళ్ళిన తర్వాత రాహుల్ భార్య వంట చేసుకుంటూ ఉంటే కిచెన్లో
దేవిక ఆత్మ వచ్చి తన గొంతు పట్టుకున్నట్టు అనిపిస్తుంది. కట్ చేస్తే తిరిగి చూస్తే తన భర్త రాహుల్ ఉంటాడు. రాహుల్ జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా స్వామీజీ ఇంట్లో దేవిక ఆత్మ ఉందని చెప్పాడు. ఇంతకుముందు ఇదే ఇంట్లోనే పని మనిషిగా ఉండిందంట. అప్పట్లో అతను ఆమెను చంపేశాడు ఫిజికల్గా అప్రోచ్ అయ్యి. ఆ తర్వాత ఇంకోవైపు రాజేష్ రాహుల్ కూతుర్ని చాలా మిస్ అవుతాడు. తన మీద ఎంత ప్రేమ ఉందని ఇంకో అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్వామీజీ చెప్పిన దాని ప్రకారం యక్షిని ఇంట్లో నుంచి వెళ్ళేంత వరకు రాజేష్ ఆ అమ్మాయిని వెళ్ళి చూడడానికి వీల్లేదు. చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ అమ్మాయిని చాలా మిస్ అయ్యి రాజేష్ వాళ్ళ నాన్నేమో రాజేష్ కోసం ఇంకొక సంబంధం చూసుంటాడు, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరని. కానీ రాజేష్ మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ రోజు రాత్రి స్వామీజీ చెప్పినట్టుగానే రాహుల్ భార్య 4 మూలల్లో వాళ్ళు ఇచ్చిన వస్తువులన్నిటినీ పాతి పెట్టి అమ్మయ్య ఇక మీద ఆ దేవిక కాల్డ్ యక్షిని మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాదు అని ఇంట్లోపలికి వెళ్ళి హ్యాపీగా కూర్చుని ఉంటే దేవిక ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది తెల్ల చీర కట్టుకొని ఆత్మ రూపంలో. కానీ అక్కడున్న వస్తువుల వల్ల మంత్రింపబడింది కాబట్టి లోపలికి అడుగు పెట్టలేకపోతుంది. దేవిక తన శక్తిని అన్నిటినీ ఉపయోగించి ఎలాగోలాగా లోపలికి ఎంటర్ అయిపోతుంది. అందరూ పీస్ఫుల్గా పడుకుని ఉంటే లోపల వెళ్ళి లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు తీసేయాలని వాళ్ళందరినీ భయపెడుతూ ఉంటుంది. లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటుంది, కిటికీలు కొట్టుకుంటూనే ఉంటుంది. తెల్ల చీర కట్టుకుని నేరుగా రాహుల్ భార్య దగ్గరికి వెళ్ళి నన్ను గుర్తుపట్టావా, మీరందరూ నేను ఇక్కడికి రాకుండా చేయాలనుకున్నారు కదూ అని తన గొంతును పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తే రాహుల్ వచ్చి స్వామీజీ ఇచ్చిన అంతరాన్ని తీసి కొన్ని మంత్రాలు చెప్పడం వల్ల దేవిక ఆత్మ అంతమైపోతుంది. దీంతో వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యక్షిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది దేవిక రూపంలో. రాహుల్ వాళ్ళ నాన్న అనుకున్నట్టుగానే అతని మేనల్లుడు రాజేష్కే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు. రాహుల్ అతని ఫ్రెండ్ వాళ్ళ కంపెనీకే వెళ్ళి మంచి జాబ్ చేస్తాడు. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా జీవిస్తారు. ఇంతటితో హ్యాపీ ఎండింగ్. ఈ మూవీని లో బడ్జెట్ లో తీయడం వల్ల దయ్యాన్ని చూస్తే మీకు కొంచెం కూడా భయం వేసి ఉండదు. స్టోరీ కూడా కొత్తగా ఏం లేదు, రొటీన్ గానే ఉంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నిటిని బాగానే రాసుకున్నారు. కాకపోతే వాటి బ్యాక్ స్టోరీ ఇంకొంచెం డీటెయిలింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.